ఒక స్త్రీ కుట్టు మిషన్ కొందామని చెప్పి షాప్కి వెళ్ళింది. కుట్టు మిషన్ కొందామని షాప్కి వెళ్తే ఆ కుట్టు మిషన్ వాడు ఆ మిషన్ని చూపిస్తూ రకరకాల డిజైన్లో ఆ మిషన్ని కొట్టడం చూపించాడు. అమ్మ ఈ విధంగా కుడితే ఈ డిజైన్ వస్తుంది, ఈ డిజైన్ వస్తుంది, ఈ డిజైన్. అబ్బో ఎన్నెన్ని డిజైన్స్ వస్తున్నాయో, అద్భుతంగా ఉంది కుట్టు మిషన్. వెంటనే డబ్బులు ఇచ్చేసింది, కుట్టు మిషన్ కొనుక్కుంది. ఇంటికి వస్తున్నప్పుడు అతను చెప్పాడు, అమ్మా ఇందులో ఎలా కుట్టాలో ఒక పుస్తకం ఉంది, అది తప్పక చదవండి అని చెప్పన్నాడు. ఇంటికి వచ్చేసింది, రావడం ఆలస్యం, గబగబా సీల్డ్ తీసేసింది, మిషన్ పెట్టేసింది, దారం పెట్టేసింది, కుట్టాలని మొదలుపెట్టింది. ఎక్కడ? కుట్టుపట్టల. మళ్ళీ ట్రై చేసింది, కుట్టుపట్టల. మళ్ళీ ట్రై చేసింది, కుట్టుపట్టల. కోపం వచ్చింది. ఓరి దుర్మార్గుడా, అక్కడేమో మంచి మిషన్ పెట్టుకుని నాకేమో అద్భుతంగా చూపించి నాకేమో డొక్కులో మిషన్ నాకు ఇస్తావరా నువ్వు అని చెప్పి గబగబా ఫోన్ చేసి వాడిని చెడమడా తిట్టేసింది. అంతా విన్న తర్వాత, అమ్మ ఇంత ఆవేశపడి తిడుతున్నారు కానీ అసలు ఇంతకీ ఏమిటి కారణం? ఏమిటి కారణం దుర్మార్గుడా? అక్కడేమో చక్కని మిషన్ పెట్టి నాకేమో అద్భుతంగా కుట్టి చూపించి నాకేమో డొక్కు మిషన్ ఇచ్చావు, ఇంటికి బుద్ధుందా నీకు? చెడమడి తిడుతూ ఉంటే, అయ్యా అమ్మ ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆ మిషన్ కొన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఏం చెప్పావు? దాంట్లో ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం చదవమని చెప్పాక, చదవకపోతే ఈ మిషన్ కుట్టదా? ఆ పుస్తకం నేను చదవకపోతే ఈ మిషన్ కుట్టదా? కాదమ్మా, ఆ పుస్తకం మీరు చదివినట్లయితే ఈ మిషన్ ఎలా కుడుతుందో మీకు అర్థమవుతుంది. ఒక్కసారి చదవండి అమ్మా. సరే చదివి చూస్తా. అది తీసుకుంది. మొదటి పేజీలో ఏముంది తెలుసా? ఈ మిషను ఎందుకొరకైతే డిజైన్ చేయబడిందో అన్ని అద్భుతమైనటువంటి కుట్టాలి అంటే ఒక్కొక్క పేజీని చదువుతూ దాని ప్రకారం సెట్టింగ్స్ చేయండి అని చెప్పి ఉంది. దారం ఈ విధంగా తీసుకోండి, ఈ విధంగా సెట్టింగ్స్తో ఈ విధమైనటువంటి బటన్స్ దగ్గర ఎంతెంత సెట్ చేయండి అని చెప్పి రాసుంది. దారం పెట్టింది, అక్కడ జుట్టింది, సెట్టింగ్ చేసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మొత్తం తీసుకొచ్చి చూసుకుంటా దారం పెట్టింది. ఇప్పుడు మీరు కుట్టినట్లయితే మీకు కావాల్సిన డిజైను ఈ క్రింద ఉన్నట్టుగా వస్తుంది. నిజంగా వస్తా అని చెప్పి క్లాత్ పెట్టింది, కుట్టడం మొదలు పెట్టింది, అద్భుతమైన డిజైన్ వస్తుంది. దేవుడు నిన్ను నన్ను అద్భుతమైన ఉద్దేశంతో సృష్టించాడు. కానీ ఈరోజు నీ బ్రతుకు ఎలా పడితే అలా ఉంది. ఆ కుట్టు మిషన్ ఏ విధంగా కుట్టు పట్టలేదో నువ్వు కూడా నీ బ్రతుకులో ఎందుకు పనికి రాకుండా మిగిలిపోయావు. నీ మాటల వల్ల కానీ నీ చేతల వల్ల కానీ ఎవ్వటికీ ఉపయోగం లేదు. నీ బ్రతుకు వల్ల కనీసం నీ ఇంటి వాళ్ళకు కూడా ఉపయోగం లేదు. కారణం తెలుసా? నువ్వు ఎలా బ్రతకాలో తెలియచేసే ఒక అద్భుతమైన పుస్తకం ఉంది, అది పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివినట్లయితే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానించినట్లయితే అసలు నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో తెలియచేసి ఒక అద్భుతమైన మాన్యువల్ పరిశుద్ధ గ్రంథం.